హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ భాస్కర్. ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నన్ను ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఈరోజు అయితే నేను మీకు ఒక ప్రోడక్ట్ని అయితే అన్బాక్సింగ్ చేసి చూపించాలనుకుంటున్నా. అది ఏంటిదంటే NS200కి మొబైల్ హోల్డర్ని అయితే తీసుకున్నా. కంపెనీ వచ్చేసి గ్రాండ్ పిట్ స్టాప్ అనే కంపెనీ. అమెజాన్ నుంచి నేను తీసుకున్న బాక్స్ అయితే ఇదైతే గ్రాండ్ పిట్ స్టాప్ అనే కంపెనీ నుంచి అయితే దీన్ని ఆర్డర్ చేసిన నేను. సో దీంట్లో అయితే టోటల్గా 9 యాక్సెసరీస్ అయితే వస్తాయి. ఇంకైతే 1 year వారంటీ ఉంటుంది. మీరు తీసుకున్నప్పుడు దీన్ని ఈ QR కోడ్ని అయితే స్కాన్ చేస్తే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్తుంది. దాంట్లో మీరు రిజిస్టర్ అయితే అవ్వాలి. ఆర్డర్ ఐడి ఒకటి, మీ ఫుల్ నేమ్ ఒకటి, ఇవన్నీ ఎంటర్ చేస్తే మీరు సక్సెస్ఫుల్గా అయితే రిజిస్టర్ అవుతారు. కాస్ట్ వచ్చేసి 642 రూపీస్ అయితే పడ్డది. నేనైతే దీన్ని అన్బాక్సింగ్ చేసి అయితే చూపిస్తాను మీకు. ఈ పేపర్ అయితే వచ్చింది. ఈ పేపర్లో అయితే టోటల్గా 9 యాక్సెసరీస్ అయితే ఇచ్చారు. అండ్ ఈ బాక్స్లో కూడా ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాయి. ఈ పేపర్ని అయితే పక్కకు పెట్టేసేద్దాం. అండ్ ఈ కవర్ అయితే ఇచ్చారు. దీంట్లో అయితే కొన్ని యాక్సెసరీస్ అయితే ఉన్నాయి. అండ్ వీటిని అయితే నేను తర్వాత చూపిస్తాను. ఈ బాక్స్ని అయితే పక్కకు పడేసేద్దాం. ఫస్ట్ అయితే యాక్సెసరీస్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. దీన్నైతే మెటల్ బకెల్ అంటారు. ఇది మొబైల్ హోల్డర్కి అయితే బ్యాక్ సైడ్ ఫిట్ చేస్తారు. వచ్చేసి అయితే మనకి బాల్ సాకెట్ రింగ్ అంటారు. మొబైల్ హోల్డర్కి అయితే బ్యాక్ సైడ్ ఫిట్ చేస్తారు దీన్ని కూడా. వీటిని అయితే స్పేసర్స్ అంటారు. హ్యాండిల్ బార్ ఏమన్నా సైజ్కి ఇట్లా చిన్నగా ఉన్నా లేకపోతే కొంచెం పెద్దగా ఉన్నా కూడా మీరు ఈ ప్లాస్టిక్ స్పేసర్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇవైతే రెండు ఇస్తారు. ఒకటేమో 22 mm, 25 mm. నెక్స్ట్ ఇది అయితే స్కూటర్ మౌంట్ అంటారు. మన మిర్రర్స్ ఉంటాయి కదా, ఆ మిర్రర్స్కి అయితే దీన్ని ఫిట్ చేసుకుంటారు. ఇదైతే మనకి అంత అవసరం లేదు, ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసేయాలి. అయితే స్పైడర్ వెబ్ అంటారు. ఇది మొబైల్ని అయితే గ్రిప్గా ఉంచుతుంది. అంటే ఇట్లా బ్యాక్ సైడ్ పెట్టేసుకొని మొబైల్ హోల్డర్కి అండ్ మొబైల్ని అయితే దీన్ని ఫిట్ చేసుకోవాలి. బాల్ సాకెట్ రింగ్ని ముందు మనం ఫిట్ అవుతుందా లేదా అని చూసుకోవాలి. ఇది చెప్పిన కదా మీకు మెటల్ బకెల్ అని. దీన్ని బాల్ సాకెట్ రింగ్ దీంట్లోకి ఫిట్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం జస్ట్ ఇట్లా ప్రెస్ చేయాలంతే. ప్రెస్ చేస్తే మీకు ఈజీగా అంటే ఈజీగా ఫిట్ అయిపోతుంది. 360 degrees అయితే రొటేట్ అవుతుంది. దీన్ని టైట్ చేసేసుకోవాలి మీరు. ఈ బాల్ ఇది లూజ్ కాదు. దీంట్లో మీకు కావాలనుకుంటే ఇంకా మోడల్స్ కూడా ఉన్నాయి. మీకు కావాలనుకుంటే మొబైల్ ఛార్జర్ ఉంటుంది కదా, USB ఛార్జర్, అండ్ దాంతోపాటు కూడా వస్తుంది. ఈ గ్రాండ్ పిట్ స్టాప్ కంపెనీ వాళ్ళు అయితే అవి కూడా ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే వాటి కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. మీరు ఛార్జర్ది కావాలనుకుంటే అది కూడా తీసుకోవచ్చు. అయితే వైబ్రేషన్స్ అయితే అంతగా రాదు మొబైల్ హోల్డర్కి. సో మొబైల్ సెన్సార్ అనేవి కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి. మొబైల్ సెన్సార్స్ ఈ చీప్గా బయట దొరికే వాటికి ఫిట్ చేస్తే సెన్సార్స్ అనేవి ఈజీగా పోతాయి. సో అయితే బెటర్ అనిపించింది నాకు 600 to 700 బడ్జెట్లో. ఇన్స్టాలేషన్ కూడా ఈజీగానే ఉంటుంది మీకు. హ్యాండిల్ బార్కి ఫిట్ చేసుకున్న తర్వాత చేసేసుకొని ఎల్లంకి కీ తోటి టైట్ చేసేసుకోవడమే. అండ్ ఇన్స్టాలేషన్ కూడా అయిపోతుంది. ఎవరికైనా ఇది ఒక మంచి క్వాలిటీలో మొబైల్ హోల్డర్ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే గ్రాండ్ పిట్ స్టాప్ అనే కంపెనీ నుంచి మొబైల్ హోల్డర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. బాగుంది, ప్రీమియం లుక్ అవుతుంది ఇది పట్టుకున్నా కూడా. అండ్ మీకు కావాలనుకుంటే వీటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతా, తీసుకోవచ్చు. ఓకే, ఇంతటితో అయితే నేను వీడియోని అయితే క్లోజ్ చేస్తున్నా. అండ్ ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో చేసుకోండి. అండ్ ఇంకా మంచి మంచి రైడ్స్ కూడా వస్తాయి ముందు ముందు. దీని రివ్యూ అయితే నేను ఒక 100 kilometers తిరిగిన తర్వాత అయితే దీనికి ఫుల్ రివ్యూ అయితే నేను ఇస్తాను. అండ్ అప్పుడైతే నేను రివ్యూ అయితే ఏం చెప్పలేను. నేను తీసుకున్నది కూడా కొత్త అయినా కదా, క్వాలిటీ పరంగా అయితే బాగుంది. నేను రివ్యూ ఇవ్వాలనుకుంటే మాత్రం ఒక 100 kilometers అయితే రైడ్ చేయాల్సిందే. నెక్స్ట్ రైడ్లో అయితే కలుసుకుందాం. నేను పెట్టే వీడియోస్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.